everybody. నేను డాక్టర్ స్ఫూర్తి, ఆబ్స్ట్రిషన్ గైనకాలజిస్ట్, కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ అబ్ని ఫర్టిలిటీ అండ్ ఆండ్రాలజీ, కుకట్పల్లి. సో ఇవాళ మనం మగవాళ్ళు వేసుకునే బట్టల వల్ల వచ్చే ఫర్టిలిటీ ఇష్యూస్ ఏంటో చూసుకుందాం. అంటే వాళ్ళు ఇన్నర్స్ కానీ లేదా టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల ఫర్టిలిటీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది చూసుకుందాం. సో జనరల్గా దీని వెనక సైన్స్ ఏంటంటే, నార్మల్గా మన బాడీలో టెస్టెస్ అనేవి బాడీ బయట అంటే పొట్ట కింద భాగంలో ఉంటుంది. ఇది ఎందుకంటే నార్మల్ బాడీ టెంపరేచర్ ఇస్ అరౌండ్ 37 degrees అనమాట. సో టెస్టెస్ బయట ఉండడం వల్ల ఏమవుతుందంటే, బయట 1 to 2 degrees తక్కువ ఉంటుంది. అంటే టెస్టెస్ హీట్ ఎక్కువ ఉంటే టెస్టెస్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకే మనకి బాడీ బయట ఉంటాయి అనమాట టెస్టెస్. అక్కడ ఒక 1 to 2 degrees టెంపరేచర్ అనేది తక్కువ ఉంటుంది. సో స్పర్మ్ ప్రొడక్షన్ అనేది హెల్దీగా అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇన్నర్స్ టైట్గా వేసుకున్నా కానీ, టైట్ జీన్స్ వేసుకున్నా కానీ ఏమవుతుందంటే, మనం టైట్ ఇన్నర్స్ వేసుకున్నప్పుడు టెస్టెస్ అనేది పొట్టకి దగ్గరగా రావడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయిపోయి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. అట్ ది సేమ్ టైం టైట్గా బట్టలు వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ గాలి ఆడదు. సో దానివల్ల అక్కడ తేమ అంటే మాయిశ్చర్ అనేది ఉండిపోయి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇవి కామన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవి కామన్గా వస్తూ ఉంటాయి. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, మీరు నార్మల్గా నైలాన్ కానీ పాలిస్టర్ కానీ ఇవి వేసుకోకుండా నార్మల్ కాటన్ బ్రీఫ్స్ వేసుకుంటే ఏమవుతుందంటే, మీకు అక్కడ టెంపరేచర్ అనేది మెయింటైన్ అయ్యి అట్ ద సేమ్ టైం స్వెట్ అనేది అబ్జార్బ్ అయ్యి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది బాగా జరుగుతుంది.